చాలా మంది అనుకునేది విలేజ్ లో ఉన్నవారు చాలా న్యాచురల్ గా తింటారు అండ్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావని. కానీ జనరల్ గా జరిగేది ఏంటంటే విలేజ్ లో చాలా వరకు పండించే పంటలన్నీ కూడా పత్తి ఒరే ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్ గా తినే కూరగాయలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం అస్సలు వేయరు. పొద్దున్నే లేవగానే కిరాణా కొట్టుకు వెళ్ళామా, కూరగాయలు తెచ్చుకున్నామా, వండుకున్నామా, తినేసామా అంతే. నాకు తెలిసినంత వరకు అయితే విలేజ్ కన్నా సిటీ చాలా బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళకి ప్లేస్ లేకపోయినా కూడా టెర్రస్ మీద ఎన్నో కొన్ని కూరగాయలు పండించుకోవడం, ఎంతో కొంత ఈ కెమికల్స్ లేని ఫుడ్ తినడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ విలేజ్ లో ఒక్కొక్కరికి చాలా ఉంటుంది అనమాట ప్లేస్. అంటే ఒకరికి 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటుంది. కానీ ఒక చిన్న ప్లేస్ ను వదిలేసి వాళ్ళ ఇంటికి సరిపడే కూరగాయలు పండించుకొని తినడానికి బద్ధకం అయిపోతుంది. ఒకవేళ ఈ క్వశ్చన్ వాళ్ళకి అడిగామంటే వాళ్ళ నుంచి వచ్చే సింపుల్ ఆన్సర్ ఏంటంటే మాకు టైం ఉండదు అండ్ ఈ కూరగాయలు పండవు. మందు కొడితేనే కూరగాయలు పండుతాయి, మందు కొట్టకపోతే కూరగాయలు పండవు. ఇప్పటి నుంచైనా మనకు కావాల్సిన కూరగాయలు అంటే మన ఇంటికి సరిపోయే కూరగాయలు మన చేనులో పండించుకునే తినండి, ఈ కెమికల్స్ అన్ని వాడకుండా. ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు అగ్రి అయితే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. ఈ రీల్ ని సాధ్యమైనంత వరకు షేర్ చేయండి.